విశాఖ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సాగర తీరంలోని ఎంజీఎం పార్క్ వద్ద ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనతో మంత్రి గంటా శ్రీనివాసరావు ఉత్సవాలను ప్రారంభించారు. ఉడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పలు రాష్ట్రాల నుంచి రప్పించిన 200 రకాల పుష్పజాతులు, 140 రకాల బోన్సాయి మొక్కలు, 25 రకాల వెజిటబుల్ కార్వింగ్లను ప్రదర్శనలో పెట్టారు. పరిమళ పేరుతో ఏర్పాటు చేసిన ప్రదర్శన విశాఖ ఉత్సవ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మంత్రి అన్నారు. ముగింపు ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని గంటా తెలిపారు. పరిమళ ది ఫ్లవర్ షో ఈరోజు మార్నింగ్ మనం ఇనాగ్రేట్ చేసుకున్నాం. గతంలో విశాఖ ఉత్సవం జరిగినప్పుడు కూడా ఈ ఫ్లవర్ షో అనేది ఉత్సవకి ఒక స్పెషల్ అట్రాక్షన్గా మారిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అనుకున్న టైం కంటే కూడా పబ్లిక్ డిమాండ్ పైన దాన్ని ఫర్దర్ డేట్స్ కూడా ఎక్స్టెండ్ చేసిన విషయం కూడా గుర్తుంది. ఆ బ్యాక్డ్రాప్లో ఈసారి మరింత విశాలమైన ప్రాంగణంలో ఈ ఫ్లవర్ షోని ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ విశాఖ ఉత్సవకే ఈ ఫ్లవర్ షో ఒక హైలైట్ అవుతుందని చెప్పని భావిస్తూ మరి ఈ సందర్భంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.